వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని గ్రామీణ అనుభవ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరాంకు పాలాభిషేకం. ఈ సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వెంకటనారాయణ మాట్లాడుతూ ప్రొఫెసర్ కోదండరాం గ్రామీణ వైద్యులను గుర్తించిన సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాంకి పాలాభిషేకం చేశామని, వైఎస్ఆర్ ప్రభుత్వంలో గ్రామీణ వైద్యులను గుర్తించి జీవో ఇచ్చారని, కొంతమంది వైద్యులు దిష్టిబొమ్మ దహనం చేసిన వారిపై మండిపడ్డ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎంపీ పిఎంపీల ఐక్యత, ఆర్ఎంపీ పిఎంపీల ఐక్యత, గ్రామీణ వైద్యుల ఐక్యత. నా పేరు వెంకటనారాయణ, అనుభవ వైద్యుల సంఘాల సమైక్య ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మా గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించాలి, గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి శాస్త్రమండలిలో మరి మాకు మద్దతు ఇస్తున్న ప్రొఫెసర్ మేధావి కోదండరాం సార్ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఈ మధ్యలో జరిగిన వారు మద్దతు ప్రకటించగానే మరి జూనియర్ డాక్టర్లు, మా గురువులైనటువంటి జూనియర్ డాక్టర్లు వారి దిష్టిబొమ్మ తగలబెట్టడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలను ఏకం చేసి ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ముందున్న కోదండరాం సార్ వారి గురువు లాంటి వాడు. అలాంటి వ్యక్తి మరి దిష్టిబొమ్మ తగలబెట్టడం మరి వారి విజ్ఞతగా వదిలేస్తున్నాం. మరి ఈ మధ్యకాలంలో మాకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీల ఆవశ్యకత గురించి గుర్తించి మరి ఆ రోజు ఒక చట్టసభలో జీవో తీసుకొచ్చి మరి 429 జీవో ద్వారా ఈ మార్పుల ప్రాంతాల్లో పనిచేసే ఈ గ్రామీణ వైద్యులందరికీ 1000 గంటల శిక్షణ, అలానే డైరీ వాళ్ళకి శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళ పద్ధతి వాళ్ళు వైద్యం చేసుకునే విధంగా ప్రోగ్రామ్స్ తయారు చేశారు. మరి తదనంతరం వారు దివంగతం చెందిన తర్వాత మరి మా ట్రైనింగ్ ప్రక్రియ ఎక్కడ ఆగిపోయింది. ఈ మధ్యకాలంలో ఎవరైతే మా సిలబస్ తయారు చేశారో మరి జన విజ్ఞాన దర్శిని అధ్యక్షులు రమేష్ గారు, మరి బ్రహ్మారెడ్డి గారు, మరి ప్రొఫెసర్ కోదండరాం సారు, మా రాష్ట్ర నాయకులు, మరి ఉమ్మడి ఆర్ఎంపీ పిఎంపీ నాయకులు మరి హైదరాబాదులో అనునిత్యం మా గ్రామీణ వైద్యుల సమస్యలపై మరి పెద్దలతోటి సంప్రదింపులు జరిపి ఈ మధ్యలో భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది ఇంద్రపర్ దగ్గర. దానికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ సమస్యని ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు మీకు ఈ శిక్షణ తీసుకొచ్చారో మళ్ళీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి మాది ప్రజల ప్రభుత్వం కాబట్టి మీ సమస్యను కాస్త వెనక ముందైనా ఈ పాలనలో మీకు తప్పనిసరి శిక్షణ ఇచ్చి 1 టైం సెటిల్మెంట్ కింద ఈ శిక్షణ ఇచ్చి మీకు గుర్తింపు ఇస్తామని చెప్పేసి మద్దతు తెలియడం జరిగింది. మరి వారందరికీ కూడా ప్రభుత్వానికి, మా రాష్ట్ర నాయకులకు, మరి ముఖ్యంగా మా కోదండరాం సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా నర్సంపేట డివిజన్ ఆర్ఎంపీ తరఫు నుంచి.